చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, మూడు బిల్లులకు సంబంధించి ఇప్పుడు ఓటింగ్ జరగబోతోంది. సో ఈ ఓటింగ్ కి సంబంధించి ఒక రకంగా మహిళా రిజర్వేషన్ సంబంధించి 33% రిజర్వేషన్లు మహిళలకు అమలు చేయాలన్న దానిపైన సంబంధించి ఒక బిల్లుకు ఆమోద ముద్ర వేయాల్సింది లోక్సభ. అదే సందర్భంలో మరొకటి అత్యంత కీలకమైనది డీలిమిటేషన్ సంబంధించినటువంటి బిల్లుకు సంబంధించి లోక్సభ ఆమోద ముద్ర వేయాల్సింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓటింగ్ జరగబోతోంది. ఈ ఓటింగ్ సంబంధించే ఉదయం నుంచి కూడా సర్వత్రా చర్చ జరుగుతోంది. ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి నెలకొంది. సో మొత్తంగా పార్టీల స్టాండ్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఉదయం నుంచి కూడా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో అక్కడ పార్టీల హడావిడి చూస్తూ ఉంటే ఏం జరగబోతుంది అనేది మాత్రం ఒక రకమైన టెన్షన్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఒక వైపేమో మొత్తం ప్రస్తుతానికి ఎన్డీఏకి సంబంధించినటువంటి మిత్రపక్షాలకు సంబంధించి 293 సంబంధించి ఎంపీల సభ్యులు ఉన్నారు. సో దీనికి మొత్తంగా కూడా ఇప్పుడున్నటువంటి దాంట్లో సో బిల్లులు గట్టెక్కాలంటే మొత్తంగా ఓవరాల్ గా అంటే 2/3 మెజార్టీ కావాలి. కాబట్టి మొత్తం 540 మంది ఎంపీలు ఉండగా దాంట్లో 2/3 ప్రకారం చూసుకుంటే సుమారుగా 360 మంది ఎంపీల మద్దతు ఇప్పుడు ఈ బిల్లులు గట్టెక్కాలంటే వాటికి మద్దతు అవసరం, ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎన్డీఏకి మాత్రం కేవలం 293 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. సో మిగతా వారి పరిస్థితి ఏంది అనేది ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాలు కొంత ఆసక్తిగా ఉన్నాయి. ఒక వైపేమో ఈ రోజు రాహుల్ గాంధీ కావచ్చు, నిన్న మల్లికార్జున ఖర్గే కావచ్చు పదే చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లుకు మేము మద్దతు ఇచ్చేది లేదు, ఎలా పాస్ అవుతుందో మేము చూస్తామని చెప్పేసి కూడా కొంత ఎన్డీఏకు సవాల్ విసురుతున్న పరిస్థితి. ఇలాంటి తరుణంలో కేంద్ర అత్యంత కీలకంగా తీసుకున్నటువంటి బిల్లుల పరిస్థితి ఏం కాబోతుంది అనేది కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోడీ, మరోవైపు హోంమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా తమ చాకచక్యంగా చాణక్య వ్యూహానికి పదును పెడుతున్నారని తెలుస్తోంది. ఒకవైపేమో మోడీ నిండు సభలోనే ప్రతిపక్ష పార్టీలన్నింటికి కూడా కొంత విజ్ఞప్తి చేశారు. అత్యంత కీలకమైనవి మహిళా రిజర్వేషన్ కు సంబంధించిన బిల్లులకు సంబంధించి మనం మద్దతు తెలపాల్సిందే, ఆమోద ముద్ర వేయాల్సిందే. సో దశాబ్దాల కాలంగా కూడా దేశంలోని మహిళలందరూ కూడా ఈ యొక్క రిజర్వేషన్ సంబంధించి చట్టసభల్లో మహిళలకు ప్రాధాన్యత పెరగాల్సింది. సో ఇప్పటికే దేశంలో మహిళలు వెనుకబడ్డారు కాబట్టి సో వారికి సరైన గుర్తింపు ఉండాలి, ప్రాధాన్యత ఉండాలి. రాజకీయాల్లో ఎంతో మంది మహిళలు రావాల్సి ఉంది. సో ఒక రకంగా ఏంటంటే ఇంటిని సరిదిద్దినటువంటి మహిళలు ఎంతటి దేశాన్ని కూడా అన్ని రకాలుగా ముందుండి నడిపించగలరు. కాబట్టి వాటి చట్టసభలో వీళ్ళంతా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. సో అట్లాంటి అంత కీలకమైనటువంటి ఈ యొక్క 33% రిజర్వేషన్ కి సంబంధించినటువంటి బిల్లుకు అందరం కూడా సో పార్టీల కథనంగా సభ మొత్తం ఆమోద ముద్ర వేయాల్సి ఉంది అని చెప్పేసి కూడా మోడీ విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు అమిత్ షా కూడా ఇదే సందర్భంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో సో కీలక బిల్లులు కాబట్టి ప్రతిపక్షాలు సహకరించాలని చెప్పేసి కోరుతున్నారు. సో సాయంత్రం మధ్యాహ్నం నుంచి కూడా లంచ్ అవర్స్ తర్వాత కూడా పరిణామాలు చాలా కీలకంగా మారుతా ఉన్నాయి. ఒకవైపు ఏమో ప్రతిపక్షాలకు సంబంధించిన కూటమి నేతలందరూ ఇండియా కూటమికి సంబంధించిన నేతలంతా కూడా భేటీ అవుతా ఉన్నారు. మరోవైపు అమిత్ షా స్పీకర్ తో భేటీ అవుతున్నారు. యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారము ఈ రోజు సాయంత్రం 4 గంటలకే ఈ యొక్క 3 బిల్లులకు సంబంధించి ఓటింగ్ జరగాల్సి ఉంది. కానీ కొంత డిలే అవుతా ఉంది. ఒకవైపు ఇంకా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా సభలో మాట్లాడాల్సింది. ఆ సభలో మాట్లాడిన తర్వాతే మొత్తంగా ఓటింగ్ జరగబోతుంది. ఈ నేపథ్యంలో సో అవకాశం ఉన్న బట్టి అమిత్ షా ఇప్పటికే పలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఏదైతే ఇండియా కూటమిలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి పార్టీలతో అధినేతలతో వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది, సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఇంతవరకు దూరం వచ్చాం కాబట్టి ఖచ్చితంగా వాటికి ఆ బిల్లులకు ఆమోద ముద్ర వేయాల్సింది కాబట్టి మీరు సహకరించాల్సిందా అని చెప్పేసి కూడా కోరుతున్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు ఇండియా కూటమిలో ఈ పార్టీలు ఏదైనా ఇంకో డైవర్షన్, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దాదాపు 100 మంది ఎంపీలు ఉన్నారు. సో ఈ కాంగ్రెస్ మొత్తం ఇండియా కూటమిలో దీంతో పాటు ఈ కాంగ్రెస్ తర్వాత అత్యధికంగా 3 కీలక పార్టీలు మొత్తం దేశవ్యాప్తంగా కూడా అత్యధిక ఎంపీలు ఉన్నాయి ఇండియా కూటమికి సంబంధించి. అందులో ఒకటి ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ ఒకటి, అదే సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్, అదే సందర్భంలో డిఎంకే. దాదాపుగా వీళ్ళకి మెజార్టీగా దాదాపు 30 పార్టీకి సంబంధించి టీఎంసీ కావచ్చు, అదేవిధంగా డిఎంకే కావచ్చు, ఎస్పీకి 37 ఎంపీలు ఉంటే అదే సందర్భంలో తృణమూల్ కాంగ్రెస్ కు 27 దాకా ఉన్నారు. అదే సందర్భంలో డిఎంకేకి వచ్చేసి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు చాలా కీలకంగా మారబోతున్నారు. వీళ్ళను ముగ్గురిని కనుక కొంత కంట్రోల్ చేయగలిగితే, లేకుంటే ఓటింగ్ సమయంలో సభలో లేకుండా చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా ఈ బిల్లును గట్టి
గట్టెక్కించుకోగలుగుతామనే ఒక భావనలో ఇప్పుడు ఎన్డీఏ ఉంది. సో అమిత్ షా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ 3 పార్టీల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వాళ్ళతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లును గట్టెక్కించుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియా కూటమిలో కొంతమందిని సభకు రాకుండా చేయడం, లేదంటే ఎందుకంటే వచ్చి మద్దతు తెలపలేరు కాబట్టి సభకు హాజరు కాకుండా చూడాలన్నది ఒక ప్లాన్ గా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంప్రదింపులు జరుగుతుంది. సో అన్ని రకాలుగా కేంద్రం మాత్రం ఒకవైపు ఎన్డీఏ పక్షాలు మాత్రం చాలా అత్యంత కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. ఎందుకంటే ఖచ్చితంగా మేము బిల్లును గట్టించుకోగలుగుతాము, మాకు మిగతా పార్టీల మద్దతు ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే వీటికి తోడు ఒకవైపు ఇండియా కూటమిలో ఉంటే ఒక 16 మంది ఎంపీలు తటస్థలుగా ఉన్నారు. సో వీళ్ళు అత్యంత కీలకమైన 4 వైసీపీకి సంబంధించి ఈ 16కు సంబంధించినటువంటిలో 4 వైసీపీ వాళ్ళు ఇప్పటికే ఉదయమే ప్రకటించారు, గత నిన్న నుంచి ప్రకటిస్తున్నారు. మేము ఖచ్చితంగా ఎన్డీఏ పక్షానికి మద్దతుగా ఉంటాము, కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా ఉంటాము అని చెప్పేసి కూడా ప్రకటించిన పరిస్థితిలో ఇప్పుడు 293 ఎంపీలతో పాటు మరో 4 అదనంగా చేరినట్టు అవుతుంది, 297. సో ఇక మిగతా పార్టీలు ఆమ్ ఆద్మీకి 3 ఎంపీలు ఉన్నారు. అదేవిధంగా ఏఐడిఎంకే ఏదైతే ఎంఐఎం పార్టీకి సంబంధించి ఒకరు ఉన్నారు. సో ఎంఐఎం ఎట్లా అపోజ్ చేస్తుంది, మరి పార్టీలో చివరికి ఓటింగ్ సమయానికి ఆమ్ ఆద్మీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇతరత్ర కొన్ని ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి ఎంపీలంతా కూడా ఆ సమయానికి సభలో ఉంటారా, ఉంటే ఒకవైపు ఎన్డీఏ పక్షాలు నిలబడాలి, లేదంటే సభకు హాజరు కాకపోవడంతో ఓవరాల్ గా సభకు 2/3 సంబంధించినటువంటి మెజార్టీ దక్కుతుంది. కాబట్టి ఆటోమేటిక్ గా ఎన్డీఏ కలిసి వచ్చే అంశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నెక్స్ట్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చాలా మధ్యాహ్నం నుంచి చాలా బిజీగా ఉంటున్నట్టు తెలుస్తుంది. అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈ బిల్లులను గట్టెక్కించుకోవాల్సిందని ఒక కృతనిశ్చయంతో ఇటు ఎన్డీఏ ఉంది. అదే సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా పదే అన్ని పార్టీలతో సంబంధించి సంప్రదింపులు జరుపుతూ వీళ్ళని త్వరగా కూడా అందరి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక అంశం. అయితే ఇక నెక్స్ట్ ఇండియా కూటమికి సంబంధించి కూడా అదే స్థాయిలో ప్లానింగ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బిల్లులను ఆమోదించలేదు, ఎందుకంటే ఇది అనుకున్న దానికి వ్యతిరేకంగా ఉంది. సో ఒక వైపేమో డీలిమిటేషన్ సంబంధించి ఇప్పటికీ ఎక్కడ ఏది తేలలేదు. ఓ డీలిమిటేషన్ అనేది ఒక పద్ధతి జరగాల్సింది. సో జెన్యూన్ గా ఏదంటే సెన్సస్ జరిగిన తర్వాత జరగాల్సినప్పటికీ ఇది ఇష్టానుసారంగా డీలిమిటేషన్ చేస్తున్నారు కాబట్టి దీనికి మేము ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల నుంచి చాలా పార్టీలు, అదేవిధంగా రాజకీయ పార్టీలతో పాటు కొంతమంది నేతలు కూడా ఈ యొక్క డీలిమిటేషన్ వ్యవహారంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగబోతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నిన్న నుంచి కూడా ఒకటే మాట మీద ఉంది, ఒకటే స్టాండింగ్. ఇండియా కూటమి పార్టీలన్నీ కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వీటికి బిల్లులకు ఆమోదించము. ఏదైతే పద్ధతి అనుగుణంగా ఏదైతే గతంలో జరిగినటువంటి సెన్సెస్ ఉందో దానికి అనుగుణంగానే జరిగితే ఆ డీలిమిటేషన్ అప్పుడు ఉంటుంది. అదే సందర్భంలో ఒకవేళ ఇప్పుడు కనుక ఇది కరెక్టే అని మీరు భావిస్తున్నప్పటికీ దీనికి అంత తొందరగా తొందరపాటుగా ఎందుకు బిల్లులు పెడుతున్నారు, దీనిపైన సుదీర్ఘంగా చర్చ జరగాలి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఒపీనియన్ తీసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అట్లా కాకుండా మీరు ఆధారబాధగా తీసుకోవడం వల్ల ఏం జరగబోతోంది. సో ఇది అల్టిమేట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, రాజకీయ పార్టీలో ఉన్నాయి. సో అవన్నీ గురించి వీటిని బలపరిచినట్టు అవుతుంది. సో ఇది తొందరపడి నిర్ణయం తీసుకోవాల్సింది కాదు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, ఇండియా కూటమికి సంబంధించిన పార్టీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకా చాలా ఆసక్తికర అంశం ఏంటంటే ఎప్పుడైతే ఉత్తరాది దక్షిణాది అని ఒక తేడా వచ్చిన నేపథ్యంలో సో ఉత్తరాది పార్టీలు అన్ని కలిపి కూడా ఇట్లాంటి బిల్లుకు మద్దతు ఇస్తాయా, ఆ రకంగా కూడా ఏమైనా ఫోకస్ అవుతుందా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చగా వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా సమాజ్వాదీ పార్టీ ఆలోచన కొంత తేడాగా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సో ఇండియా కూటమిలో అత్యంత కీలకంగా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ తర్వాత అత్యధికంగా ఎంపీలు ఉన్నది కూడా సమాజ్వాదీ పార్టీకే 37 మంది ఎంపీలు ఉన్నారు. సో వీళ్ళ ఆలోచన కొంత ఉదయం నుంచి చూస్తూ ఉంటే సమాజ్వాదీ పార్టీ పైన ఇండియా కూటమిలోనే కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. సమాజ్వాదీ పార్టీ ఇండియా కూటమి ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నట్టుగా మొత్తం కూడా బిల్లును వ్యతిరేకిస్తుందా అనేది మాత్రం కొంత పునరాలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి అత్యంత కీలకంగా తీసుకున్నారు. ఆ బిల్లుకు మద్దతు తెలపాలి, ఎందుకంటే ఇది మహిళలకు సంబంధించిన అంశం కాబట్టి. సో మొత్తంగా మొత్తం యావత్ భారతదేశంలో మొత్తం మహిళలకు మెజార్టీగా ఉన్నారు. సో మొత్తంగా జనాభా ప్రకారం కూడా ఎక్కువ మంది ఉన్నారు. అలాంటి ఇంత కీలకమైన బిల్లులో మనం ఏ మాత్రం వెనుకడుగు వేసినా అది అల్టిమేట్ గా రాజకీయంగా కొంత దెబ్బ తినే అవకాశం ఉంటుంది, రాజకీయంగా కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది అనేది కొంత సమాజ్వాదీ పార్టీలో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సమాజ్వాదీ పార్టీ ఇప్పుడు తీసుకురాబోయే బిల్లులకు కొంత సానుకూలంగా ఉండే అవకాశాలు లేకపోలేదు అనేది కూడా ఒక చర్చ ఉంది. ఇక దీంతో పాటుగా ఇండియా కూటమిలోని మరికొన్ని పార్టీలు కూడా ఇదంతా ఒకవైపు మనము బిల్లుకు వ్యతిరేకంగా వేస్తే మహిళల దృష్టిలో శత్రులం అవుతాము, అదేవిధంగా అనుకూలంగా వేస్తే ఇండియా కూటమికి సంబంధించినటువంటి ఏదైతే కేంద్రం తీసుకుంటున్నటువంటి బిల్లులు ఉన్నాయో వాటికి ఆమోద ముద్ర వేసినట్టు అవుతుంది. కాబట్టి సో ఒకవైపు వ్యతిరేకించలేకుండా అదేవిధంగా ఆమోద ముద్ర వేయకుండా
చేయకుండా ఈ మొత్తం ఓటింగ్ సమయంలో దూరంగా ఉంటే బాగుంటుందేమో అనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో అత్యంత కీలకంగా తృణమూల్ కాంగ్రెస్ ఉన్నట్టు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అటు వ్యతిరేకించలేదు, ఆమోదం లేకుండా మొత్తం ఓటింగ్ సమయానికి దూరంగా ఉంటే బాగుంటుంది అనే ఒక చర్చ టీఎంసీలో జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో అదే విధంగా జరిగితే ఇటు ఎన్డీఏ కూటమి కూడా జరగాల్సిందే, అంటే కేంద్రం కూడా ఆలోచిస్తున్నదే. ఒక వైపు ఏమో ఇండియా కూటమి పార్టీలు వీలంత వరకు వాళ్ళను హౌస్ లో లేకుండా చేస్తే ఆటోమేటిక్ గా తమ అనుకున్న పని సులువుగా జరుగుతుంది అనే ఒక ఆలోచనలో అమిత్ షా ఉన్నట్టు తెలుస్తోంది. సో ఉదయం నుంచి కూడా పరిణామాలు అవే జరుగుతున్నాయి, నాటకీయంగా అనేక పరిణామాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి తరుణంలో సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఓవరాల్ గా ఒక ఫిగర్ చూస్తే మాత్రం 540 మంది ఎంపీలు ఉన్నారు. సో 540 మందికి 540 మంది హాజరైతే మాత్రం ఖచ్చితంగా 360 మంది సభ్యుల మద్దతు ఇప్పుడు జరిగే పెట్టబోయే 3 బిల్లులకు చట్ట సవరణ కోసం అవసరం ఉంటుంది. సో 3 బిల్లులు పాస్ కావాలంటే 360 మంది ఎంపీల మద్దతు అవసరం. సో అది ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏకు చాలా ఇబ్బందికర పరిస్థితి. కానీ ఆల్టర్నేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో నిన్న నుంచి జరుగుతున్న పరిణామాల క్రమంలో భాగంగా కొంత రాజకీయంగా ముందు స్టాండ్ తీసుకున్నట్టు తెలుస్తోంది, వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అమిత్ షా దీంట్లో నిన్న నుంచి పూర్తి స్థాయిలో అన్ని పార్టీలు చర్చ జరుపుతూ వీలైనంత వరకు బిల్లులను ఆమోద ముద్ద వేసుకునేందుకు ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలో వాటికి అనుగుణంగానే కొంత వ్యూహాలు అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సో అల్టిమేట్ గా మరొక గంటలో అంటే 6 గంటలకు ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. దానికన్నా ముందు కేంద్ర హోంశాఖ అమిత్ షా మరొకసారి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఓటింగ్ జరగబోతుంది. ఓటింగ్ లో గనక ఏం జరుగుతుంది, నిజంగా ఒకవైపు నిజంగానే గనక ఓటింగ్ లో గనక ఎన్డీఏ అనుకున్నట్టుగా బిల్లులు నెగ్గితే ఒకలాగా ఉంటుంది. కానీ ఇన్ కేస్ ఏదైనా సందర్భంలో ఊహించినట్టుగా అనుకోని రకంగా మాత్రం ఒకవేళ కనుక ఎన్డీఏ యొక్క 3 బిల్లులను ఆమోదింప చేసుకోలేకపోతే మాత్రం అది ఖచ్చితంగా ఒక రకంగా కేంద్రానికి, అందులోనూ ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి మాత్రం పెద్ద ఒక రకంగా ఎదురుదెబ్బగా మనం భావించాల్సి. అయితే రాధాకృష్ణ, మరోపక్క ఈ తృణమూల్ కాంగ్రెస్ కానివ్వండి అండ్ అదే విధంగా సమాజ్వాదీ వంటి పార్టీలు ఒకవేళ ఈ ఓటింగ్ కి దూరంగా ఉంటే బిల్ పాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఇక ఖచ్చితంగా అల్టిమేట్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో 2/3 మెజార్టీ చూసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా తగ్గిపోద్ది. సో అది 300 లోపు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సభ్యుల సంఖ్య అంటే ఎవరైతే సభలకు హాజరు కారో ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు, కీలకంగా పార్టీలు హాజరు కాకపోతే ఓవరాల్ గా ఉన్న దాంట్లో సభకు హాజరైన వాళ్ళ దాంట్లో 2/3 మెజార్టీ చూస్తారు. సో అప్పుడు అల్టిమేట్ గా ఇప్పటికే ఎన్డీఏ పార్టీలు అన్నిటికి సంబంధించి ఎన్డీఏ కూటమికి పార్టీలు అన్నిటి కూడా 3 లైన్ విప్ జారీ చేశారు. ఖచ్చితంగా ఓటింగ్ సమయంలో ప్రతి ఒక్కరు హాజరు కావాల్సిందని ఒక విప్ కూడా జారీ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పుడు ఇండియా కాస్త ఈజీగా అవుతుంది బిల్లులు ఆమోదించుకోవడానికి. లేని పక్షంలో కనుక నిజంగానే అంతా ఇటు ఇండియా కూటమి అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు కనుక ఓటింగ్ సమయంలో ఉంటే అది అల్టిమేట్ గా కొంత ఎన్డీఏకు ఇబ్బందికర పరిణామంగానే మనం భావించాల్సి వస్తుంది. అప్పుడు ఓటింగ్ జరిగితే ఓటింగ్ లో ఎట్లాంటి పరిస్థితి రాబోతుంది, నిజంగానే 3 బిల్లులకు ఆమోద ముద్ర వేస్తారా, లేకుంటే చివరి నిమిషంలో ఇండియా కూటమి అనుకున్నట్టుగానే బిల్లులకు ఆమోద ముద్ర పడకుండా ఇండియా కూటమి కొంత సక్సెస్ అవుతుందా అనేది మాత్రం మనం చూడాలి. ఒక రకంగా బిల్లులు ఆమోదించకపోతే మాత్రం అల్టిమేట్ గా అది రాజకీయంగా ప్రధాని నరేంద్ర మోడీకి, అమిత్ షాకు ఒక పెద్ద ఎదురుదెబ్బగానే మనం భావించాల్సి వస్తుంది. ఎందుకంటే అత్యంత కీలకమైన బిల్లులు గత 10-15 రోజులుగా కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మహిళలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు బిల్లు. అదేవిధంగా డీలిమిటేషన్ పెద్ద చర్చ పెట్టారు. సో దీనికి సంబంధించి మొత్తం దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. ఇలాంటి తరుణంలో ఇంత దూరం తీసుకొచ్చి బిల్లుల కనుక ఆమోద ముద్ర వేసుకోకపోతే, బిల్లులు పాస్ కాకపోతే మాత్రం అల్టిమేట్ గా అది ఒక రకమైన ఎదురుదెబ్బగా భావించాల్సి వస్తుంది. సో ఇటు ప్రతిపక్షాలకు కూడా ఒక అవకాశంగా మలుచుకొని భవిష్యత్తులో మరింత కూడా కొంత కేంద్రంపై అటాకింగ్ గా దూకుడుగా వెళ్లే పరిస్థితి కనబడుతుందని చెప్పవచ్చు సునీత. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.